మన పలాస కాశీబుగ్గ దగ్గర మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుమారుడు చేసినటువంటి యాక్సిడెంట్లో ఒక దానయ్య అనే గొర్రెల కాపరి మృతి చెందాడు. ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడింది. ఆల్రెడీ దీని గురించి మనం మాట్లాడుకున్నాం. తాజాగా ఈ కేసులో ఏ3గా ఆ అప్పలరాజుని అయితే చేర్చడం జరిగింది. ఎందుకు ఏ3గా అప్పలరాజుని చేర్చారు అంటే దానికి ఒక రీజన్ ఉంది. ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో యాక్సిడెంట్ జరిగిన సమయంలో దానయ్యను మాత్రం వదిలేసి తన కొడుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళటం, అలాగే కొడుకు యాక్సిడెంట్ చేస్తే మరొక సిద్ధార్థ త్యాడి అనేది ఒక వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పెట్టడం, పోలీసులకు సమాచారం ఇవ్వకపోవటం, అలాగే కుటుంబానికి కొంత డబ్బులు ఆశ చూపి కేసుని మాఫీ చేసే ప్రయత్నం చేయటం. సో వీటన్నిటి కింద కూడా కేసు కట్టి ఈ కేసులో ఏ3గా పెట్టడం అయితే జరిగింది. వాస్తవానికి గత వారం రోజుల నుంచి కూడా బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. వాస్తవానికి ఇప్పటికే వాళ్ళ కుమారుడు వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు, మనందరికీ తెలిసిన విషయమే. అయితే అప్పలరాజు వారం నుంచి తనకు అరెస్టు కాకుండా బెయిల్ కోసం ప్రయత్నం చేస్తుంటే ఏ కోర్టు నుంచి కూడా రక్షణ రాలేదు. తుది విచారణ ఈ రోజు ఉందనేది చెప్తున్నారు. అయితే నిన్న సాయంత్రం పోలీసులు కాశీబుగ్గ మాజీ మంత్రి ఇంటికి వెళ్ళి అరెస్ట్ అయితే చేయడం జరిగింది. అయితే వాస్తవానికి ఈ అరెస్టును పూర్తిగా అందరూ స్థానిక ప్రజలే సమర్థిస్తున్నారు. కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒక మాట మాట్లాడాడు. సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ కూడా వేసి ఆయన ఒక మాట మాట్లాడాడు. కొడుకు తప్పు చేస్తే తండ్రిని అరెస్ట్ చేయడం ఏంటి, తన కొడుకు యాక్సిడెంట్ చేస్తే తండ్రిని ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి మరి స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరో కానీ నాకు అర్థం కాల. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది. అప్పలరాజు చేసిన పనికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఒక వ్యక్తి దెబ్బలు తగిలి పడిపోయి ఉంటే తన కొడుకును కాపాడుకునే ప్రయత్నంలో కొడుకుని హాస్పిటల్కి తీసుకెళ్లి దానయ్యను వదిలేయటం వల్లే ఆ రోజు దానయ్య చనిపోయాడు. ఈ రోజు కుటుంబం రోడ్డున పడింది. ఆ రోజు కన్నా తన కొడుకుతో పాటు హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉంటే దానయ్య బతికేవాడేమో. లేదు, ఒకవేళ నిజంగానే జరిగిన వెంటనే చనిపోయాడు అనుకుందాం. నువ్వు బాధ్యతాయుతమైనటువంటి ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఏం చేయాలి? నువ్వు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి కదా, లేదా హాస్పిటల్కి సమాచారం ఇవ్వాలి కదా, వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలి కదా. ఏం చేసావు నువ్వు? నీ కొడుకును కాపాడుకోవడానికి ట్రీట్మెంట్ చేయించుకుని గప్చిప్గా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టి నీ కొడుకు ప్లేస్లో ఒక సిద్ధార్థ త్యాడి అనే ఒక అమాయకుడిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ఈ వ్యక్తే గుద్ది చంపేసాడని చెప్పి ఆ వ్యక్తి మీద కేసు నెట్టే ప్రయత్నం చేసావు. ఇంతగా సిద్ధార్థ త్యాడిని కూడా బలవంతంగా తీసుకొచ్చారంట. అతను అప్పటికీ చెప్పాడంట, నాకు బోడంత భవిష్యత్తు ఉంది, ఇప్పుడు ఆ కేసులు అరెస్టులు అంటే నాకు ఇబ్బంది అవుతుందంటే నీ వెనకమాల నేనున్నాను, లీగల్గా నేను పోరాడతానని చెప్పి వాళ్ళ కొడుకు ప్లేస్లో బలవంతంగా ఒప్పించి తీసుకొచ్చి అక్కడ పెట్టారంట. మరి ఇవన్నీ తప్ప కాదా? సిదిరి అప్పలరాజు వృత్తిరీత్యా ఆయన ఒక డాక్టర్, ప్రజాప్రతినిధి కంటే ముందు ఆయన ఒక డాక్టర్. గతంలో కూడా ఆయన ఎప్పుడో చెప్పాడు, నేను 1000 మంది ప్రాణాలను కాపాడానని చెప్పి ఆయన ఎప్పుడో గతంలో చెప్పాడు. మరి సిదిరి అప్పలరాజు ఒక డాక్టర్ అయినప్పుడు ఒక ప్రాణం విలువ తెలిసిన నీకు ఆ రోజు ఎందుకు దానయ్యను వదిలేసి నీ కొడుకును మాత్రమే తీసుకెళ్ళావు? నువ్వే కదా కారులో తీసుకెళ్ళింది. అందుకు కేసు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి అడిగాడు కదా, ఎందుకు అప్పలరాజు మీద కేసు పెట్టారని జగన్మోహన్ రెడ్డి అడిగాడు కదా. ఎందుకు పెట్టారు అంటే దెబ్బ తగిలినప్పుడు దానయ్యను వదిలేసి తన కొడుకును మాత్రమే తీసుకెళ్ళినందుకు గాను, అలాగే గుద్దిన తన కొడుకును వదిలేసి వేరొక వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పెట్టినందుకు గాను, కుటుంబంతో రాయబారం నడిపి కేసును మాఫీ చేసే ప్రయత్నం చేసినందుకు గాను, సాక్ష్యాధారాలను తారుమారు చేసే ప్రయత్నం చేసినందుకు గాను సిదిరి అప్పలరాజు మీద కేసు పెట్టారు. కాదు అని ఎవరినైనా చెప్పమనండి. సిదిరి అప్పలరాజు తప్పు చేయలేదని పలాస నియోజకవర్గంలో ఎవరైనా చెప్పమనండి. సొంత పార్టీ కార్యకర్తలు నాయకులే కాండ్రిని చూస్తున్నారు. అప్పలరాజు అంటే ఏదో అనుకున్నాం, ఇలాంటి కూడా కొడుకు కోసం ఒక దానయ్య లాంటి వ్యక్తి ప్రాణాన్ని తీస్తాడని ఆ కుటుంబ సభ్యులు చెప్పేది ఒకటే, దానయ్యను ఇమీడియట్గా హాస్పిటల్లో తీసుకెళ్ళి ఉంటే బ్రతికేవాడు. వీళ్ళు తీసుకెళ్లకుండా తన కొడుక్కి చిన్న చిన్న దెబ్బలు తగిలితే హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నాడు తప్ప దానయ్యను నడి రోడ్డు మీద అట్లీస్ట్ అంబులెన్స్కి ఫోన్ చేసి ఉంటే దానే బతికేవాడేమో. నీ కొడుకు తెలియదు, జరిగింది తప్పే, పొరపాటే అనుకుందాం. మరి నువ్వేం చేయాలి? బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా నువ్వేం చేయాలి? వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి, 108కి ఫోన్ చేయాలి, కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలి. ఇవన్నీ కాదు. సరే, అయ్యిందేదో అయిపోయింది అనుకుందాం కాసేపు. నువ్వు కుటుంబం దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు అప్పలరాజు? మీకు 1 లక్ష రూపాయలు ఇస్తాను కానీ ఆ దానయ్య భార్యను మా ఇంట్లో పనికి పంపని అడిగాడు. ఎంతవరకు కరెక్ట్ ఇది? నీ వల్ల, నీ కొడుకు వల్ల ఈ రోజు ఒక కుటుంబం రోడ్డును పడితే, అమ్మ పిల్లల బాధ్యత నేను తీసుకుంటాను, లేదా మీ కుటుంబ బాధ్యత నేను తీసుకుంటాను, మీ పోషణ బాధ్యత నేను తీసుకుంటానని ఒక హామీ ఇవ్వటం మానేసి ఏం మాట్లాడావా నువ్వు? 1 లక్ష రూపాయలు ఇస్తాను, వాళ్ళ ఆవిడ్ని ఎవరైతే దానయ్య జరిపాడో వాళ్ళ ఆవిడ్ని అంట వాళ్ళ ఇంట్లో పనికి పంపాలంట. ఎవడైనా సరే యాక్సెప్ట్ చేస్తాడా దీన్ని? జగన్మోహన్ రెడ్డి యాక్సెప్ట్ చేస్తాడా ఆ మాటల్ని? జగన్మోహన్ రెడ్డి ఖండించొద్దా? ఈ రోజు వరకు ఎందుకు అప్పలరాజు మీడియాకు ముఖం చూపించలేదు? ఎందుకు మాట్లాడలేదు? బయటకు వచ్చి ఎందుకు మాట్లాడలేదు? తప్పు చేశాడు కాబట్టి. నియోజకవర్గమే కాదు, రాష్ట్రం మొత్తం కాంట్రించి వస్తుంది కాబట్టి. నువ్వు డాక్టర్వా? నువ్వు ప్రజల ప్రాణాలు కాపాడువా? నీకు ప్రాణం విలువ తెలుసా? దీనికి జగన్మోహన్ రెడ్డి వంత పాడటమా? తప్పు కదా. జగన్మోహన్ రెడ్డిని అదే చెప్పేది. మరి జగన్మోహన్ రెడ్డికి ఎవరు స్క్రిప్ట్లు ఇస్తున్నాడు నాకు అర్థం కాల.
నువ్వు అప్పలరాజు అరెస్ట్ విషయంలో కానీ ఈ ఘటన విషయంలో కానీ నువ్వు ఎంత సైలెంట్గా ఉంటే నీ పార్టీకి అంత మంచిది. ఎందుకంటే ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఈ రోజు నువ్వు అప్పలరాజుని సమర్థిస్తే అప్పలరాజుతో పాటు జగన్మోహన్ రెడ్డిని కూడా చీకొట్టరా, నాయకుడు ఎలాగుంటే కింద వీళ్ళు ఎలాగుంటారా అని చెప్పి నిన్ను చీకొట్టరా. సో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది ఖచ్చితంగా తప్పే. ఇది సొంత పార్టీ కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డికి ఏమైంది, అప్పలరాజుకి ఏమైంది, ఈ విషయాన్ని ఎందుకు ఇలా రచ్చ చేస్తున్నారు, ఆ కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి లేదా, 5 ఏళ్ళు మంత్రిగా ఉన్నావు, సంపాదించుకున్నావు కదా, బాగానే ఆర్థికంగా బాగానే ఉన్నావు కదా, ఆ కుటుంబానికి 10 లక్షలు 15 లక్షలు ఇచ్చి అమ్మా పిల్లల బాధ్యత నేను తీసుకుంటాను, వాళ్ళ చదువు బాధ్యత నేను తీసుకుంటానని అప్పలరాజు ఎందుకు చెప్పడు? నీ కొడుకు చేసిన పాపానికే కదా వాళ్ళు బలైపోయారు ఈరోజు. మళ్ళీ దాన్ని జగన్ సమర్థించడం, దీనికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. అప్పలరాజు అరెస్టు, వైకాపా కార్యకర్తల హైడ్రామా మధ్య అదుపులోకి, కుమారుడి నేరం కప్పిపుచ్చిన కుట్రలో ఏతిరిగా మాజీ మంత్రి, అరెస్టును అడ్డుకునేందుకు కార్యకర్తల విఫలయత్నం, కారులో ఎక్కించేటప్పుడు పోలీసులతో వాగ్వాదం, తోపిసలాట. ద్విచక్ర వాహనంతో ఢీకొట్టి ఒక వ్యక్తి మరణానికి కారణమైన కేసు నుంచి తన కుమారుని తప్పించేందుకు కుట్ర పన్నిన వైకాపా నేత మాజీ మంత్రి అప్పలరాజునైతే పోలీసులు అరెస్టు చేశారు. వాస్తవానికి మళ్ళీ ఇందులో కూడా ఇంకేంటంటే, ఎప్పుడైతే పోలీసులు నిన్న సోషల్ మీడియాలో కావచ్చు అప్పలరాజు అరెస్ట్ ఎప్పుడని చెప్పి చాలా బలంగా చర్చ నడిచింది. సో దాంతో ఖచ్చితంగా అప్పలరాజు అరెస్ట్ అనేది ఖాయం అని చెప్పి అప్పలరాజుకి అర్థమైపోయి వెంటనే కార్యకర్తలకు పిలుపునిచ్చాడు. ఏమని, నన్ను అరెస్ట్ చేయడానికి ఎలాగ వస్తారు, మీరు తరలి వచ్చేయండి నా ఇంటి చుట్టుముట్టడానికని. సో దాంతో ఏం చేశారు, కార్యకర్తలు కూడా భారీగా తరలి వచ్చారు. కార్యకర్తలు వస్తే మాత్రం తప్పు చేసిన వదిలేయాలా? ఆ కార్యకర్తల భుజాలెక్కి అప్పలరాజు పిడికిలు బిగిస్తున్నాడే, నువ్వేమైనా స్వతంత్ర సమర యుద్ధానికి వెళ్తున్నావే, నువ్వేమైనా దేశం తరపున, లేదా నువ్వేమైనా స్వతంత్ర సమరయోధుడివా, లేదా మీ తాతలు ఏమైనా బ్రిటిష్ వాళ్ళతో పోరాడారా? ఏం చేశారు మీరు? పాపం చేశారు, ఒక కుటుంబాన్ని రోడ్డున పడేశారు. మీరు చేసింది మహాపాపం. చేసింది కాక పిడికిలు బిగిస్తావా? నేనేదో కుట్ర పన్నేసి నిన్నేదో చేసినట్టు. ఒక హత్య కేసులో డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో జరిగింది హత్యే కదా, అది జరిగింది పాపమే కదా. ఒక వ్యక్తి మృతి చెందే హత్యతోనే సమానం అంటాను నేను. నీకు తెలియక జరిగినప్పుడు నువ్వు వెంటనే హాస్పిటల్లో తీసుకెళ్ళాలా, కానీ ఆ వ్యక్తి అలా వదిలేస్తే తెలిసి చనిపోతాడని తెలిసి కూడా నువ్వు వదిలేసి వెళ్ళావంటే మీరు చేసినట్టే హత్యది, హత్యతో సమానమే అది. మీరు అయ్యో పాపమని వెంటనే హాస్పిటల్లో తీసుకెళ్ళి ఏదైనా జరుగున్నా సరేలే జరగగానే తీసుకెళ్ళాడు కదా, ఇక మనం మాత్రం ఏం చేయగలుగుతాం అనే ఒక భావన ఉండేది. కానీ నీ కొడుకును కాపాడుకోవడానికి వాళ్ళని వదిలేసి నువ్వు వెళ్ళావంటే అది హత్యతో సమానమే అది. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా ఉంది, ఒకసారి చూద్దాం. సో బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో కాశీబుగ్గ GME కాలనీలోని సిదిరి నివాసం వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. అరెస్టు చేసేందుకు పోలీసులు వచ్చారన్న సమాచారంతో 5 గంటలుగా అప్పలరాజు తలుపులు తెరవలేదు. అంటే సాయంత్రం 5 గంటల వరకు ఇంట్లోనే ఉన్నాడు. ఇంట్లోనే ఉండి న్యాయవాదులు కుటుంబ సభ్యులతో మంతనాలు జరిపారు. అదనపు SP KV రమణ, శ్రీకాకుళం DSP వివేకానంద అక్కడికి వచ్చిన తర్వాత తలుపులు కొట్టి పిలిచి లోనికి వెళ్ళి ఆ తర్వాత అప్పలరాజుని అయితే బయటికి తీసుకొచ్చారు. సో ఇదే సమయంలో భారీగా కార్యకర్తలు కూడా వచ్చారు. ఇక్కడ చూడండి, కార్యకర్తల భుజాలపై కూర్చుని పిడికిలు బిగించంట. వీళ్ళేదో స్వతంత్ర సమరయోధుల్లాగా, వీళ్ళేదో ఇతర దేశాలతో యుద్ధం చేసిన సైనికుల్లాగా, లేదా దేశాన్ని ఏదో ఉద్ధరించేసి ప్రజలకు సేవ చేసిన ఉద్దండుల్లాగా ఏం చేశారు మీరు? ప్రజాసేవకుడు ముసులు దోచుకు తిన్నారు. ఒక వ్యక్తి మృతికి కారణమయ్యారు. పిడికిలు బిగించడం అంట. పోలీసులు వాహనంలోకి రానని, అనుచరుల వాహనంలోనే వస్తానని అప్పలరాజు పట్టుబట్టారు. పోలీసులు ఆయన వాహనంలోకి ఎక్కించేందుకు ప్రయత్నిస్తుండగా వైకాపా కార్యకర్తలు ఒక్కసారిగా ఆయన భుజాలకు ఎత్తుకుని హడావిడి చేశారు. వారి భుజాలపై కూర్చున్న అప్పలరాజు పిడికిలు బిగించి సంకేతాలు ఇచ్చారు. మరి దానికి దేనికి సంకేతమో ఏంటో నాకైతే తెలియదు. సో అప్పలరాజు కుమారుడు బెయిల్ పిటిషన్ ఆల్రెడీ డిస్మిస్ అయింది. అలాగే అప్పలరాజు కూడా ఊరట లభించాల. ఇక ఈ అన్నిటికీ మించి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఏంటో చూడండి ఒకసారి. పిల్లోడు యాక్సిడెంట్ చేస్తే తండ్రికి ఏం సంబంధం? సిదిరి అప్పలరాజు అరెస్టుపై వైకాపా అధ్యక్షుడు జగన్ వ్యాఖ్యలంట. ఒక 18 ఏళ్ల పిల్లోడు పొరపాటున చేసిన యాక్సిడెంట్కు అతని తండ్రికి ఎలా ముడి పెడతారు? 18 ఏళ్ల పిల్లోడు బైక్ నడుపుతూ పొరపాటున గొర్రెల కాపరిగా యాక్సిడెంట్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో దురదృష్టవశాత్తు ఆ వ్యక్తి చనిపోతే అది హత్య ఎలా అవుతుంది అని వైకాపా అధ్యక్షుడు జగన్ ప్రశ్నించారు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును పోలీసులు బుధవారం అరెస్ట్ చేయడంతో జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. అంటే చూడండి, అంటే ఎంత దిగజారిపోయి మనం బ్రతుకుతున్నామో. చనిపోయిన దానయ్య గురించి మాట్లాడాల, వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడాల, చనిపోయిన తర్వాత లక్షిస్తాను మా ఇంట్లో పనుకు పంపని అప్పలరాజు చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడాల. అలాగే వదిలేసి దానయ్యను రోడ్డు మీద వదిలేసి తన కొడుకును మాత్రమే కాపాడుకోవడం కోసం హాస్పిటల్కి తీసుకెళ్తే దాని గురించి మాట్లాడాల. తన కొడుకును తప్పించి వేరొక వ్యక్తిని కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తే దాని గురించి మాట్లాడాల. చట్టాలను కప్పుపుచ్చి పోలీసులు కళ్ళు కప్పుపుచ్చి 2 రోజుల పాటు తన కొడుకు దొరకకుండా దాచేస్తే దాని గురించి మాట్లాడాల. జగన్మోహన్ రెడ్డి దేని గురించి మాట్లాడాడు? పిల్లోడు చేస్తే తండ్రికి ఏం సంబంధం అంట. పిల్లాడు చేస్తే తండ్రికి ఏం సంబంధం అంట. ఎంత దారుణం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి అవినీతి కేసులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి లేడు అందులో. రాజశేఖర రెడ్డి చనిపోయాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏవన్ రాజశేఖర రెడ్డి ఉండవాలి. అరుణ్ కుమార్ అడగని చెప్తాడు తన తండ్రిని ఆటల్లో చేర్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది.
రాజశేఖర్ రెడ్డిని సిబిఐ కేసుల్లో ఛార్జ్ షీట్ లో చేర్పించింది జగన్మోహన్ రెడ్డే చేర్పించాడు. ఇప్పుడు ఉన్నటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆ రోజు కోర్టులో వాదించి చేర్పించాడు. షర్మిల చెప్పింది ఓపెన్ గా కాదని చెప్పమానండి. నువ్వు ఈ రోజు తండ్రి కొడుకుల బంధం గురించి లేకపోతే దీని గురించి మాట్లాడటం, నువ్వు సిగ్గుంటే ఖండించాలి. అప్పలరాజు చేసింది తప్పని ఖండించి నువ్వు ఆ కుటుంబాన్ని ఆదుకోమని చెప్పి అప్పలరాజుకి చెప్పాలా. అలాంటిది పోయి ఎందుకు అరెస్ట్ చేస్తారు? అప్పలరాజుకి ఏంటి సంబంధం? ఎటుపోతున్నాం మనం? నాకు అర్థం కాల. అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్త జనసేన కార్యకర్త గుద్దేసి అలా వెళ్ళిపోతే వదిలేస్తాడా జగన్మోహన్ రెడ్డి? విమర్శ చేయకుండా వదిలేస్తాడా అని నేను అడుగుతున్నా. తప్పు ఎవరు చేసినా తప్పే. అంటే వీళ్ళకి నాయకులు కావాలి, ప్రజలు అవసరం లేదు. ఆ దానయ్య అవసరం లేదు, దానయ్య కుటుంబం అవసరం లేదు, వాళ్ళు రోడ్డును పడితే అవసరం లేదు, ఆ చిన్నపిల్లలు అనాథలుగా మారితే అవసరం లేదు. అవేమీ పట్టదు. వాళ్ళ నాయకుడు మాత్రం అరెస్టు కాకూడదు, అంతే. ఇదే జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది. సో దీంతో జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి ఏంటో, జగన్మోహన్ రెడ్డి బుద్ధి ఏంటో మరొకసారి బయటపడింది. ఖచ్చితంగా జగన్ చేసిన వ్యాఖ్యలు తప్పు. దానయ్య కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత అప్పలరాజు మీదే ఉంది. అవసరమైతే ఆ బాధ్యత మీ నాయకుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా తీసుకోవాలని చెప్పి ఇప్పుడు స్థానిక ప్రజలే గట్టిగా చెప్తున్నారు.